share and subscribe to vishwasam.in. పార్లమెంట్ భవనం కొత్తగా కట్టిన తర్వాత ఒకేసారి ఏకంగా 150 మంది విపక్ష ఎంపీలను బహిష్కరించి మరీ కీలక బిల్లులను ఆమోదించుకున్న తర్వాత ప్రధాని మోడీ విషయంలో ఓ సెంటిమెంట్ మీద చర్చ సాగుతోంది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఏంటి, చంద్రబాబుకి కేసీఆర్ కి జరిగినట్టే మోడీకి కూడా జరుగుతుందా? అసలు చంద్రబాబుకి ఏం జరిగింది? కేసీఆర్ కి మోడీకి పోలిక ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ టు vishwasam.in. ఇక విషయానికి వద్దాం. వరుసగా మూడోసారి కూడా గెలిచి నెహ్రూ రికార్డ్ బద్దలు కొడతానని మోడీ చెప్తున్నారు. ఈసారి ఏకంగా 50% పైగా ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకోవాలని బీజేపీకి చెప్తున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్ర చూస్తే ఒక్క జవహర్లాల్ నెహ్రూ మాత్రమే వరుసగా 3 సార్లు నేరుగా గెలిచి ప్రధాని అయిన చరిత్ర ఉంది. నిరంతరం నెహ్రూను దెప్పిపొడిచే మోడీ అదే నెహ్రూ రికార్డును బద్దలు కొడతారా? సాధ్యమేనా అనేదే ఇక్కడ సవాల్. ఇంతకీ చంద్రబాబు కేసీఆర్ సెంటిమెంట్ ఏంటో, అది మోడీని కూడా ఎందుకు వెంటాడుతోందో చూద్దాం. విభజన తర్వాత ఏపీ సీఎం అయ్యాక చంద్రబాబు తనదైన ముద్ర వేయాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆదరా మకాం మార్చిన తర్వాత ఏపీలో సచివాలయం, అసెంబ్లీ కట్టేశారు. అవి కేవలం టెంపరరీ భవనాలు అని ఆ తర్వాత ఆయనే చెప్పారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు కూడా సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీతో పాటు సచివాలయ పరిపాలన భవనాలు చంద్రబాబు కట్టినవే. అవి కట్టిన తర్వాత చంద్రబాబు తీవ్ర విమర్శలు రకరకాల కారణాలతో ఎదుర్కొన్నారు. చంద్రబాబు పాలన మీద కమ్మ ముద్ర పడింది. అసెంబ్లీ, సచివాలయ భవనాల్లోకి నీరు చేరిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి ఇవి కూడా కొన్ని కారణాలయ్యాయి. ఇది జరిగిన చరిత్ర. అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ కొన్ని నిర్మాణాలు చేశారు. ఏపీ తరహాలో చేయాలనుకున్నారు, లేదంటే తన వాస్తు సెంటిమెంట్ చూపించాలనో, తెలంగాణ చరిత్ర మీద తనదైన ముద్ర వేయాలని కేసీఆర్ కూడా అనుకున్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ భారీగా సచివాలయం నిర్మించారు. కొద్ది రోజులు కూడా ప్రశాంతంగా అందులో నుంచి పాలించని కేసీఆర్ తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓటమి. ఇదే జరిగింది. ఇది రీసెంట్ హిస్టరీ. పైగా ఇక్కడ కూడా కేసీఆర్ తీవ్రమైన అప్రతిష్ట ఎదుర్కొన్నారు. నియంత అని, కుటుంబ పాలన అని తెలంగాణను దివాళా తీయించారని రాజకీయ ఎదురు గాలి వీచింది. అది కూడా గ్రామీణ తెలంగాణ కేసీఆర్ ను పట్టుబట్టి మరీ ఓడించింది. అంటే అప్పటి వరకు కేసీఆర్ పార్టీకి బలం అనుకున్న రూరల్ తెలంగాణలోనే సీన్ తిరగబడింది అన్నమాట. మోడీని వెంటాడుతున్న చంద్రబాబు కేసీఆర్ అనుభవాలు. కొత్తగా పార్లమెంటు కట్టిన మోడీ, రాజకీయంగా పెను దుమారం రేపుతున్న మోడీ నిర్ణయాలు. కొత్త పార్లమెంటు కట్టిన తర్వాత సెంటిమెంటు ఢిల్లీలో కూడా రిపీట్ అవుతుంది అని చర్చ. ఇదే జరుగుతోంది. ఏపీ తెలంగాణలో నిర్మించినట్టే ఢిల్లీలోనూ మోడీ పార్లమెంట్ కట్టారు. బహుశా దేశ చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన ఆలోచన. చాలా కోఇన్సిడెంటల్ గా మోడీకి కూడా బాబు కేసీఆర్ లాగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మోడీ విపక్షాల గొంతు నొక్కుతున్నారని, మాస్ సస్పెన్షన్లు చేస్తున్నారని విపక్షాల తీవ్ర ఆగ్రహం. క్రీడల్లోనూ రాజకీయాల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు. మూడోసారి గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి అంటున్న ఇండియా కూటమి. సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోంది. మోడీ కూడా కేసీఆర్ లాగే ఇలాంటి విధానాలు అనుసరించడం ముందు నుంచి ఉందే. కానీ ఎన్నికల ముందు ఇప్పుడే సెగ రేగుతోంది. అందుకే సెంటిమెంట్ మీద చర్చ సాగుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లు నిజమవుతాయా?
యోగి లాగే మోడీ కూడా సెంటిమెంట్ ను తిప్పికొట్టగలరా? ఆగ్రా సర్క్యూట్ హౌస్ కి వెళ్తే ఓడిపోతారని, యూపీలోని బిజ్నోర్ లో రాత్రి బస చేస్తే మళ్లీ రాజకీయంగా పుట్టగతులు ఉండవని, ముఖ్యమంత్రులు నోయిడాలో పర్యటిస్తే రాజకీయంగా నష్టపోతారని, ఇలా యూపీలో సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ యోగి ఆదిత్యనాథ్ తొలి టర్మ్ లోనే సీఎం గా ఉండగానే బ్రేక్ చేసేశారు. రెండో దఫా మళ్లీ అధిక మెజారిటీ సాధించి సీఎం కూడా అయ్యారు. అంటే సెంటిమెంట్లు చర్చించడానికి ఉంటాయి, కానీ గెలవడానికి వ్యూహాలు కావాలి, పరిస్థితులు అనుకూలించాలి, పరిణామాల్ని అనుకూలంగా మలచుకోగలగాలి. మరి ఆ పనిని మోడీ సమర్థంగా చేయగలరా? చేయగలిగితే మాత్రం నెహ్రూ రికార్డును అమాంతం బద్దలు కొట్టేసినట్టే, వరుసగా మూడోసారి ప్రధానిగా అవుతున్నట్టే అనుకోవాలి. లేదు, కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుంది, గ్యాస్ ధర తగ్గింపు, బీసీ కుల గణన లాంటి జన ప్రయోజన విధానాలు జనంలోకి వెళ్తాయి అనుకుంటే ఫలితాలు మరోలా ఉండొచ్చు. మీరేమంటారు? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.